మాఘపురాణం 3వ అధ్యాయం. ఓ దిలీప భూపతి, నేను వివరించి విషయములను శ్రద్ధగా ఆలకించి గ్రహింపుము. ఇది అతి పురాతనమైనది. ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలము మధ్యనున్న ప్రాంతంలో కరువు కాటకాలొచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకు లోనయ్యారు. త్రాగడానికి నీరు కాని, తినడానికి తిండి కాని లేక ప్రజలు కటకటలాడిపోయారు. పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి. ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు. ఇంక వారేమి యజ్ఞయాగాదులు, క్రతువులు చేయగలరు? దేవతార్చనలు కాని, ధర్మకార్యములు కాని లేవు. అడవులందు తపస్సు చేసుకుని మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకు తట్టుకొనలేక వలసపోసాగారు. ఈ ప్రాంతమున ప్రవహించే రేవానది తీర ప్రాంతమంతయు నీరు లేక ఫలవృక్షములు, పంట భూములు ఎండిపోసాగాయి. కనీసం త్రాగడానికి నీరు కూడా లేని పరిస్థితి దాపురించింది. ఆ అడవి అందే బహుముఖ ప్రజ్ఞాశాలియు తపోధన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసించుచుండెను. ఈ అనావృష్టి ప్రభావం ఆయనకు కూడా తగిలింది. ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువు కాటక పరిస్థితిని భరించలేకపోయాడు. ఎంతో కాలం నుండి ఉంటున్న ఈ ప్రాంతమును విడుపులేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలసపోయాడు. ఆ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండచర్య ఉంది. ఈ కొండచర్య అక్కడ ఉన్న కైలాస పర్వతమునకు సమీపమందే ఉంది. హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండుటచి కైలాస పర్వతం వెండికొండ వలె ప్రకాశించసాగింది. ఆ ప్రాంతమంతయు ఇంద్రనీలములచే నిక్షిప్తమై ఉండుటచి వాటి కాంతితో అది దగదగా మెరవసాగింది. ఆ కొండ వద్దకు తరచు మహర్షులు, జ్ఞానులు, సిద్ధులు, తపోశక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తిభావములతో స్తుతించి వేణోల కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు. యక్ష, కిన్నెర, కింపురుషాది గంధర్వులందరూ విహారానికై ఆ ప్రాంతానికి వచ్చేవారు అని చెప్పగా దిలీప చక్రవర్తి, మహాత్మా, ఈ పర్వత వైశిష్టత కడు రమ్యముగా ఉన్నది మరియు వింతగొలుపుచున్నది. మరిన్ని విశేషములు విన్నవించవలసిందని కోరుతున్నాను. నాకు తెలియని విషయములు ఎన్నియో మీకు తెలిసి ఉండును. మీరు విజ్ఞాన సంపన్నులు, సర్వశాస్త్రములు మీకు కరతలా మలకములే. కావున మీ నుండి మరికొన్ని కొత్త విషయములను వినాలనే కుతూహలంతో ఉన్నాను అని అన్నాడు. అంతటి వశిష్ఠుల వారు ఇలా చెప్పుచున్నారు. రాజా, విషయ పరిజ్ఞానం సంపాదించుకోవాలనే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైనది. నీ అభిష్టం ప్రకారమే విన్నవింతును, శ్రద్ధగా గ్రహింపుము. వింత వింత వన్యమృగములు, పలు రకముల పక్షులతో నిండి ఉన్న ఈ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది, కడు వింతగొలుపును. ఇందలి చెట్లు చిత్రాది చిత్రములైన వర్ణములతోనూ ఫలపుష్పాదులతోనూ నిండి ఉండి కడు రమ్యముగాను ఆకర్షణీయంగా ఉండును. ఆ పర్వతరాజము 30 యోజనముల పొడవు, 10 యోజనముల ఉన్నతమై అలరారుచుండెను. ప్రకృతి సౌందర్యమంతయు సంతరించుకున్న ఆ పర్వతరాజము కడకు భృగు మహర్షి వచ్చి ఆ పర్వతము యొక్క అందచందాలకు, సుందర నయనానందకర దృశ్యములకు అచ్చెర పొంది కడు సంతసించినాడు. తాను తదేక దీక్షతో తపస్సు చేసుకున్నటకు ఇదే అనువైన ప్రాంతమని ఎంచి అచ్చోటని తన ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకొనసాగాడు. ఇట్లు కొంతకాలము గడిచిపోయింది. భృగు మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది. అత్యంత పరమనిష్ఠాగరిష్ఠుడగు భృగు మహర్షికి ఆ ప్రాంతం ఎంతయో తగినట్లుగా ఉన్నది. భృగు మహర్షి సంతృప్తిగా తపస్సు చేసుకొనసాగాడు. ఇలా ఉండగా ఒకానొక రోజు గంధర్వుడు భార్యాసమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి విహరించుతూ తపమాచరించుకుంటున్న భృగు మహర్షిని చూశాడు. మహర్షి పట్ల ఆకర్షితుడై తన వృత్తాంతమును ఇలా విన్నవించుకోసాగాడు. ఓ మహాత్మా, తమరు తపోశక్తి సంపన్నులు, సర్వజ్ఞులు. కావున మీరు దయతలిచి నా కష్టములను కడతీర్చమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు. అంతటా భృగు మహర్షి, గంధర్వ, నీకొచ్చిన కష్టమేమిటి? నీవెందులకు విచారంగా ఉన్నావు? నీ వృత్తాంతమంతయు నాకు తెలుపుము
అని ఆజ్ఞాపించాడు. అప్పుడు గంధర్వుడు, ఓ భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవించగలను? నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించింది కాని ఎందుచేతనో నాకీ పులిముఖము కలిగినది. నాకీ దురావస్థ ఎందుకు కలిగిందో తెలియకున్నది. నేను చేసిన పాపమేమిటో బోధపడకున్నది. ఈ పులిముఖముతో కడు బాధలు పడుతున్నాను. ఎవ్వరికీ నా ముఖము చూపించలేకున్నాను. నన్ను చూసిన వారందరూ నేనొక పులినని పలకరించడం లేదు. ఇక ఈమె నా భార్య, అత్యంత రూపలావణ్యము గలది, మిక్కిలి గుణవంతురాలు, మహాసాధ్వి. నా ఈ వికృత రూపం వలన నేనందరికీ దూరమైపోతున్నాను. కావున నాకీ రూపకారణమును తెలిపి దాని నివారణోపాయమును కూడా తెలపమని వేడుకుంటున్నాను అని అన్నాడు. గంధర్వుని వృత్తాంతమును, అతని దీనాలాపములను విని అతని వికృత రూపము చూసిన భృగు మహర్షి హృదయం ద్రవించింది. తన హృదయాన్నెవరో కలిచివేసినట్లయింది. వికృత రూపంలో ఉన్న ఆ గంధర్వునికి ఎలాగైనా తన శక్తి కొలది సాయం చేయవలనని నిశ్చయించుకున్నవాడై, ఓ గంధర్వ కుమారా, నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి, భాగ్యహీనుడవు. నీ అదృష్టహీనత వల్లే నీకీ దురావస్థ కలిగినది. మనిషిని కృంగదీసేవి 3. అవి పేదరికము, పాపము, దురదృష్టము. ఇవే మనిషిని కృంగదీస్తాయి. కావున వీటిని నివృత్తి చేసుకోవాలి. ఇది ఒక్క మాఘమాస స్నానం వల్లనే సాధ్యం. దీనికి అదియే పరమౌషధము. మాఘమాస స్నానమును ప్రతివారును జాతి, కుల, మతముల భేదము లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానం చేసి తమ తమ పాపాలను నివృత్తి చేసుకోవచ్చును. కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానము ఆచరింపుము. నీకు శుభములు చేకూరగలవు. ఇది మాఘమాసమే. కావున మీరిద్దరూ నదీ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజలు నిర్వర్తించండి. మీకు మేలు కలుగుతుంది అని అన్నాడు. మాఘమాస నదీ స్నానం చేసుకోగానే నీ కష్టములు తొలగిపోతాయి. భయపడకు, నీ మనోవాంఛ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించాడు. గంధర్వుడు, అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పింది విన్నారు. మాఘమాస మహత్యమును గ్రహించారు. వెంటనే సమీపమందున్న నదిలో సతీ సమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లే నదీ స్నానం చేశాడు. అంతే, వెంటనే అతనికి ఉన్న పెద్ద పులిముఖం గల రూపం పోయి అందమైన ముఖవచ్చస్తో వెలిగిపోసాగాడు. భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందంతో ఉబ్బి తబ్బిపైపోయింది. మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖవచ్చస్సుతో ప్రకాశిస్తున్న భర్తను బిగ్గరగా కౌగిలించుకుంది. అమితానందముతో ఆ గంధర్వ దంపతులు ఆనందసాగరంలో ఓలలాడిరి. కొంతసేపటికి ఆ గంధర్వ దంపతులిద్దరూ తేరుకొని మునిశ్రేష్ఠుడైన భృగు మహర్షి వద్దకు వచ్చారు. వారిద్దరూ మహర్షికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి భృగు మహర్షిని వేణోల కొనియాడి తమ నిజవాసానికి వెళ్ళిపోయారు. భృగు మహర్షి వారిని హృదయపూర్వకంగా దీవించి పంపాడు. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి, రాజా, వింటివి కదా ఈ మాఘమాస ప్రత్యేకత. కావున మాఘమాసంలో కేవలం నదీ స్నానం ఆచరించినచో ఎంతటి పుణ్యఫలం సిద్ధించునో తెలుసుకుంటివి కదా. మాఘమాస నదీ స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అని అన్నారు. మాఘపురాణం 3వ అధ్యాయం సమాప్తం.